అని పాకిస్తాన్ కుట్రలు చేసినప్పుడు తప్పనిసరి పరిస్థితులలో 14 రోజుల తర్వాత భారత సైన్యం ఏ ఆడబిడ్డలైతే అవహేళన చేసిరో ఇద్దరు ఆడబిడ్డల నాయకత్వంలో పోయి పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను ముట్టుకున్నాం తప్ప ఒక్క పాకిస్తాన్ ప్రజల్ని కూడా మనం చంపాలని కోరుకోలేదు, తప్పలేదు. ఇగో ఇది హిందూ ధర్మం గొప్పతనం. అహింసో పరమో ధర్మ అని చెప్పినటువంటి మనం ఆ ధర్మానికి ఇబ్బంది కలుగుతుంది అనుకున్నప్పుడు ఆయుధాన్ని చేతబొమ్మని శాస్త్రాలు చెప్తాయి. ఆ శాస్త్రం చెప్పిందే అవసరమైనప్పుడు శస్త్రం పట్టుకోమన్నాడు. రాముడు యుద్ధం చేసినా, కృష్ణుడు యుద్ధం చేసినా, కృష్ణుడు పాండవులతో యుద్ధం చేపించినా, ఏ అమ్మవారి గుడికి పోయినా మీకు వాళ్ళ చేతిలో కనబడేటువంటి ఆయుధాలు సాధ్యమైనంత వరకు అహింస కోసమే వాటిని వాడతారు తప్ప ఇంకో దానికోసం కాదు. తప్పదు అనుకున్నప్పుడు మన ధర్మాన్ని మన దేశాన్ని ఇంకెవరో ఏదో చేయాలనుకున్నప్పుడు తప్పకుండా ఆయుధం పట్టాల్సిన సందర్భం వస్తే బరాబరి పడతాం. ఆ తల్లి దుర్గా తల్లి వారసులుగా ఎక్కడికక్కడ ముక్కలు చెక్కలు నరకడంలో ఎక్కడ కూడా మనం ఎక్కిపోం. అయినా మన సైన్యం బలం తెలుసు, మన దగ్గర ఉన్న ఆయుధాల బలం తెలుసు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి బలం తెలుసు. అయినా మనం ఒక్క పాకిస్తాన్ సివిలియన్ ని ఇబ్బంది పెట్టాలని మనం కోరుకోలేదు. ఏం చేసింది మన సైన్యం? పోయి ఉగ్రవాదాలకి షెల్టర్ ఇస్తున్నటువంటి 9 షెల్టర్లని ఉగ్రవాదుల ట్రైనింగ్ క్యాంపుల్ని మాత్రమే టార్గెట్ చేసి సంపేక్షించింది తప్ప మనం ఎవరు సివిలియన్స్ ని ముట్టుకోలేదు. కానీ పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ బార్డర్ మీద ఉన్నటువంటి అమాయక ప్రజల మీద భౌతిక దాడులకు దిగుతూ అనవసరమైనటువంటి కాల్పులకు తెగబడుతున్నప్పుడు ఏం చేయాలి? సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది భారత సైన్యానికి. వాళ్ళకు సంబంధించినటువంటి ఏ వెపన్, ఏ ఒక్క విమానం కూడా భారతదేశానికి సరిహద్దులు దాటి రావద్దని చెప్పి ఎక్కడికక్కడ బ్లాస్ట్ చేసిన చంపినం తప్ప మనం ఎక్కడ కవ్వింపు చర్యలకు పాల్పడలేదు. యుద్ధం మన నీతి కాదనుకుంటాం. కానీ మన సహనాన్ని, మన ఓర్పుని చాటగాని తనమనుకుంటే బరాబరి మీరు ఒకటి చేస్తే మాకు 10 చేసే సత్తా ఉంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఒకవేళ భారత సైన్యం, భారత ప్రధానమంత్రి గిట్ట 20 పంచాయతీ చేయాలి పాకిస్తాన్ లాగా అనుకుంటే పాకిస్తాన్ అనేది 10 రోజులలో ప్రపంచ చిత్రపటంలో కనుమరుగైపోతుంది. యాదలకు అవసరం లేదు మాకు. అయినా మీ జీవితం మీరు బతకండి, మా జీవితం మేము బతుకుతాం అనుకుంటున్నాం. ఇంకా ఇట్లే రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి భారత సైనిక స్థావరాల మీద దాడి చేస్తాం, భారత పౌరుని కాల్చి చంపుతాం అని అంటే మాత్రం భారత సైన్యం భారతీయుల్ని రక్షించుకోవడానికి ముందడుగులో ఉంటుంది. 100% చేస్తాం. నేనేదో ర్యాలీ చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి, మేము కూడా భారత ప్రభుత్వానికి మద్దతు ఇస్తాం. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో ఉన్న రోహింగ్యాలు, ఈ రాష్ట్రంలో ఉన్న